ఈ జిల్లా అతి చైతన్యవంతమైన జిల్లా. ఏ రంగంలో చూసుకున్నా, రాజకీయ రంగంలో చూసుకున్నా, వ్యవసాయ రంగంలో చూసుకున్నా, పారిశ్రామిక రంగంలో చూసుకున్నా, మరి ఉద్యోగరీత్యా కూడా ఈ జిల్లా, ఈ ఖమ్మం జిల్లాకు ఒక పేరుంది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, మరి ఇప్పుడున్న మన తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని రీత్యా ముందుకు పోవాలనే ఆలోచన దృక్పథం ఉన్న జిల్లా ఈ ఖమ్మం జిల్లా. ప్రత్యేకంగా సత్తుపల్లికి ఒక పేరుంది. ఆనాడు మరి కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి గారు జలగం వెంగళరావు గారు, దాని తదుపరి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ప్రాంతానికి సేవలు అందిస్తూ అనేక సందర్భాల్లో ఈ ప్రాంతానికి సంబంధించిన రోడ్లే కానీ, భవనాలే కానీ, కనీస సౌకర్యాలు, మంచినీటి సదుపాయమే కానీ, వారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సాగునీరు అందియాలని వారు చేసిన ఆలోచనలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మేము ఇంతకుముందు మా ఎండి గారు చెప్పినట్టు ఇక్కడ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ మెగా ఫుడ్ పార్కు సంబంధించి బుగ్గపాడు గ్రామంలో పెట్టినాం. ఆ రోజు ఆలోచన చేసినాం. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు జరిగితే, దాని తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, ఎంత ప్రయత్నం చేసినా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం, మరి మాకు అవకాశం దొరికింది, ఇప్పటికైనా మీరు చేయాలని మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పట్టుబడి వదిలేని బట్టు విక్రమార్కుడిలా మాకు రోజు పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం, ఈరోజు కూడా మరొక రూల్ కట్ట పట్టుకొని నిలబడ్డాడు మా వెనకాల. పొద్దున 8 గంటల నుంచి నేను హెలికాప్టర్ తీసుకునే వరకు కూడా 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ కొట్టింది. అంటే ఆయన పని సంకల్పన గురించి మీకు చెప్తా ఉన్నాం. మా సోదరిమణి స్థానిక శాసనసభ్యురాలు రాగమయ్య గారు కూడా అనేక సందర్భాల్లో ఈ విషయం ప్రస్తావన చేయటం, ఇక్కడ ఎట్లన్నా ఈ ఫుడ్ పార్క్ ప్రాసెసింగ్కి సంబంధించి ఏవైతే యూనిట్స్ రావాలనో దాని గురించి ఒక సమిష్టి ఆలోచన చేయాలి, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మా డిపార్ట్మెంట్ వారు కోరిన వెంటనే అనేక సందర్భాల్లో మా అధికారులు, అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ, స్థిరపడ్డ అనేక మంది పరిశ్రమలకు సంబంధించిన పెద్దలందరినీ కూడా సంప్రదించడం, మరి దీని విషయంలో కూడా ఇప్పుడే ఒక 7-8 మందికి సంబంధించి ఇక్కడికి వచ్చిన పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ఈ ప్రాంత వాసుల తరఫున, ఈ జిల్లా వాసులందరి తరఫున వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.